తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ కేసులో A4 గా ఉన్నారు. అయితే ఈ కేసులో రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతినిచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావు కోర్టును కోరారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతినిచ్చింది కోర్టు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని రాధాకిషన్ రావు కలవనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ కేసులో A4 గా ఉన్నారు. అయితే ఈ కేసులో రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర అనుమతినిచ్చింది. తన తల్లికి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని రాధాకిషన్ రావును కోర్టు కోరింది. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతినిచ్చింది కోర్టు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని రాధాకిషన్ రావు కలవనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనిల్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ కేసులో A4 గా ఉన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు, ఆ రాధాకిషన్ రావుకు సంబంధించి తన తల్లికి అనారోగ్యంగా ఉందని, అనారోగ్యంగా ఉన్న తన తల్లి దగ్గర తాను ఉండాలి, కనీసం కొన్ని గంటలైనా అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి రాధాకిషన్ రావు ఆ పిటిషన్ విచారించినటువంటి ధర్మాసనము 3 గంటల పాటు అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఉదయం 11 గంటల నుంచి అనుమతిస్తూ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ లో ఇంకా కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఆ విచారణలో అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు తనకు సంబంధించి, అంటే తన కుటుంబ సభ్యులు, అందులోనూ తన తల్లి అనారోగ్య కారణాలు చూపిస్తూ కూడా ఒక స్పెషల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద వాదోపవాదాలు అయితే జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ వాదనలు విన్న తర్వాత తన తల్లికి అనారోగ్యంగా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని, ఆ బెయిల్ ను కూడా కనీసం కొన్ని గంటలైనా ఇవ్వాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరీంనగర్ లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతుందో ఆ హాస్పిటల్ కి రాధాకిషన్ వెళ్ళనున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన తల్లి దగ్గర 3 గంటల పాటు ఉండే విధంగా అయితే ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి, ఏదైతే ఈ ఆదేశాలు ఇచ్చారో ఈ ఆదేశాలు అమలు చేయాలంటూ కూడా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం, అంటే ఈ రోజు ఉదయం పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైలు నుంచి కరీంనగర్ కి అయితే రాధాకిషన్ రావు తీసుకెళ్లబోతున్నారు. ఈ రోజు ఉదయం తీసుకెళ్లిన తర్వాత అక్కడ 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ తీసుకుని రాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చర్చలు కూడా జైల్లోనే మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నారు. అనారోగ్య కారణంగా అయితే ఈ అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.